హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని కొల్లూరు లొకేషన్లో ఉన్నామండి. కొల్లూరు అంటే ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి మనకి సర్వీస్ రోడ్ ఆనుకొని 1 కిలోమీటర్ ఇన్సైడ్ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అయితే. ఈ గేటెడ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి ప్రెస్టన్ అన్విత అమరియా అంటారండి. సో ఇది వచ్చేసి మనకి ఫేమస్ అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కూడా మనకి 22 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. 174 యూనిట్స్ ఉంటాయి. ఇందులో మనకి 350 స్క్వేర్ యార్డ్స్ అలాగే 267 స్క్వేర్ యార్డ్స్ ఇలా 2 టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. టోటల్గా చూసుకుంటే మనకి 267 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 77 విల్లాస్ ఉంటాయి. అలాగే 350 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ వచ్చేసి 74 అయితే ఉంటాయండి. అలాగే ఓడిడి విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట, 23 అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి క్లబ్ హౌస్ అండి. మనకి 43,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిన క్లబ్ హౌస్ ఉందన్నమాట. ఇందులో మనకి ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకసారి ఎమ్యూనిటీస్ కనుక చూసుకుంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్ విత్ పార్టీ లాన్ అయితే ఉందన్నమాట. అలాగే డబుల్ హైట్ మనకి షటిల్ కోర్టులు అనేవి బ్యాడ్మింటన్ కోర్టులు 2 ఉన్నాయండి. అలాగే 2 స్క్వాష్ కోర్టులు ఉన్నాయి, ఏసీ జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, క్యాఫ్టేరియా, అలాగే సెపరేట్ స్పా మసాజ్ రూమ్స్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఉందన్నమాట. అలాగే యోగా అండ్ మెడిటేషన్ మనకి బ్యాంకెట్ హాల్స్ అయితే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి 60 ఫీట్ రోడ్ అండి. 60 ఫీట్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా 350 స్క్వేర్ యార్డ్స్, అలాగే రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా 267 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో 267 స్క్వేర్ యార్డ్స్లో మనకి 2905 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా అయితే 3 BHK డూప్లెక్స్ అండి. ఇందులో మనకి మేడ్ రూమ్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్రాజెక్ట్ వైజ్గా అయితే కనుక మనకి గచ్చిబౌలి అయితే 10 to 15 మినిట్స్లో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 2 ఎక్కేసి ఎగ్జిట్ నెంబర్ 19 దగ్గర అయితే దిగొచ్చు. సో చూస్తున్నారు కదా, మనకి విల్లాకి గ్యాప్ కూడా ఉంది. అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ అండి. మనకి 40 ఫీట్ రోడ్స్ ఇంటర్నల్గా ఉన్నాయి. అలాగే మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ని ఆనుకునే ఉంటుందండి ప్రాజెక్ట్ అయితే. విల్లా చూడబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి ప్రతి విల్లాలో 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కొలతలతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది ఫ్రంట్ సెట్ బ్యాక్ అండి. మనకి 8 ఫీట్ అయితే ఉంటుందండి. అంటే విల్లాకి మనకి ఫ్రంట్ సెట్ బ్యాక్ వచ్చేసి 8 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ నార్త్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మనకి మేడ్ రూమ్, అలాగే మేడ్కి టాయిలెట్ కూడా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే లాక్ వేసి ఉన్నారు కాబట్టి నేనైతే చూపించట్లేదండి. ఎవరైనా విజిట్ చేస్తే మీరు చూడొచ్చు అనమాట, క్లియర్గా చూపిస్తాను. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. 8 ఫీట్ డోర్ అయితే ఉంటుందండి ఎంట్రన్స్ వచ్చేసి. సో ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ చూసుకుంటే డ్రాయింగ్ రూమ్ ఉంటుందండి. విల్లా సీలింగ్ హైట్ కూడా మనకి 11 ఫీట్ అయితే ఇచ్చారండి. ఇది మనకి డ్రాయింగ్ రూమ్ అండి. దీని సైజు కనుక మనకు గమనిస్తే 12.3 into 19.6 అయితే ఉంటుందండి. కొంచెం పెద్ద సైజే ఇచ్చారనమాట. అంటే మనకి 267 స్క్వేర్ యార్డ్స్ కనుక కొంచెం పెద్ద సైజే ఉంటాయండి. అంటే బెడ్రూమ్స్ కానివ్వండి, ప్రతిది కూడా కొంచెం సైజెస్ అయితే బిగ్ సైజే ఉంటాయన్నమాట. ఇది డైనింగ్ ఏరియాకి ప్లస్ ఈ డ్రాయింగ్ రూమ్కి 6 ఇంచెస్ అయితే మనకి డౌన్ ఉంటుందండి. అది సపరేట్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు, కొత్త ప్లాన్ అనమాట ఇది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. దీని సైజు కనుక గమనిస్తే మనకి 12 into 11 అయితే ఉంటుంది. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. ఇది 4.9 into 8 ఫీట్ అయితే ఉంటుందండి యూటిలిటీ ఏరియా వచ్చేసి. అలాగే విల్లాకి మధ్య గ్యాప్ చూసుకుంటే మనకి 7 ఫీట్ అయితే ఉంటుందండి. అంటే నార్త్ వైపు వచ్చేసి 4 ఫీట్ ఉంటుంది, సౌత్ సైడ్ వచ్చేసి మనకి 3 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. అంటే స్టెప్స్ పక్కన ఉంటుంది. మనం ఇక్కడ నుంచి కూడా అవుట్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ డైనింగ్ ఏరియా సైజ్ కనుక చూసుకుంటే 16.3 into 12.6 అయితే ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కామన్ వాష్రూమ్ అనమాట. దీని సైజ్ కనుక చూసుకుంటే 5.9 into 5.3 అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్, అంటే పేరెంట్స్ బెడ్రూమ్ కూడా అనొచ్చు అనమాట. సో దీని సైజ్ కూడా మనకి ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉందండి. 16.3 into 13 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ కూడా మనకి హ్యూజ్ సైజే ఉంటుందండి. 7 into 8.3 అయితే ఉంటుందండి. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుందండి. సో లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 2 దిగి మనం సర్వీస్ రోడ్ని 1 కిలోమీటర్ ఇన్సైడ్ వస్తే కొల్లూరు విలేజ్ని ఆనుకునే ఉంటుందండి. అంటే సర్వీస్ రోడ్ ఫేసింగ్ అనమాట. వీళ్ళు వచ్చేసి అపార్ట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అది వచ్చేసి సర్వీస్ రోడ్ అనుకుంటుంది. ఇది వచ్చేసి దాని బ్యాక్ సైడే ఉంటుందండి. సో ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి.
ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇది మనకు పూజ రూమ్ ఇచ్చారండి. చూడొచ్చు పూజ రూమ్ కూడా పెద్ద సైజ్ ఇచ్చారు, 6x5 అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫ్యామిలీ లివింగ్ ఏరియా, అంటే హాల్ అని కూడా అనొచ్చు. హాల్ కూడా కొద్దిగా పెద్ద సైజే ఉంటుందండి, 16.6x13 ఫీట్ అయితే ఉంటుందన్నమాట ఈ హాల్ సైజ్ వచ్చేసి. అలాగే మనకి బాల్కనీ ఉంటుందండి. ఈ హాల్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళగానే మనకి బాల్కనీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 17x8 ఫీట్ అయితే ఉంటుందండి. సో ఎలివేషన్ వైపు వస్తుందన్నమాట. మనకి హౌస్లో ఇది ఒకటే బాల్కనీ ఉంటుందండి. చూడొచ్చు చాలా పెద్ద సైజే ఉంటుందన్నమాట. సో దీని పొజిషన్ వచ్చేసి కొంతమంది ఆల్రెడీ స్టే చేస్తున్నారండి. అన్ని విల్లాస్ కూడా ఈ ఇయర్ ఎండింగ్కి పొజిషన్కి ఇస్తారండి, అంటే 2025 డిసెంబర్కి అయితే పొజిషన్కి ఇస్తారనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయండి ప్రతి విల్లాస్ కూడా, అంటే పెయింటింగ్ వర్క్ చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. కొంతమంది మాత్రం ఉంటున్నారండి, ఒక 10 ఫ్యామిలీస్ అయితే ఆక్యుపై ఉన్నారండి ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ అయితే ఉన్నాయండి. ప్రతి బెడ్రూమ్ కానివ్వండి, హాల్కి కానివ్వండి, మనకి అన్నీ కూడా గ్లాస్ విండోస్ అయితే ఉన్నాయి. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ కనుక చూసుకుంటే 16.6x12.6 అయితే ఉంటుందండి, అంటే ఈక్వల్ టు ఇందాక మనం చెప్పిన హాల్ సైజ్ అనమాట. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసరికి 8x6 అయితే ఉంటుందండి. అలాగే హాల్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. సో మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇందాక మనం చూసాం కదా కింద గెస్ట్ బెడ్రూమ్, సేమ్ అదే కొలతలతో ఉంటుందండి, కాకపోతే కొంచెం పెరుగుతుంది. మనకి 16.3x13 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్తో పాటు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. అంటే ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ వచ్చి స్మాల్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉంటుందండి. ఇదైతే మనకి డ్రెస్సింగ్ ఏరియా అండి. దీని సైజు కనుక గమనిస్తే 12.3x7 ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే టాయిలెట్ సైజ్ గమనిస్తే మనకి 12.3x8.5 అయితే ఉంటుందండి, అంటే రెండు కలిపితే మనకి 12.3x15.5 అయితే ఉంటుందండి, అంటే స్మాల్ బెడ్రూమ్ సైజ్ అనమాట ఇవి రెండు కలుపుకుంటే. సో ఇవైతే మంచి సైజ్ ఇచ్చారని చెప్పొచ్చు అనమాట మనం. అలాగే 2 బెడ్రూమ్స్తో పాటు మనకి స్టడీ రూమ్ కూడా ఉంటుందండి, అంటే స్టెప్స్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. ఇది స్టడీ రూమ్ అండి. స్టడీ రూమ్ సైజ్ కనుక చూసుకుంటే 10x7 అయితే ఉంటుందన్నమాట. ఇదండి కంప్లీట్గా విల్లా డీటెయిల్స్ అయితే. సో ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్ళి ఓఆర్ఆర్ కూడా చూపిస్తానండి, మీకు క్లియర్గా చూడొచ్చు మీరు. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీరు ఈ చుట్టుపక్కల ఈ విల్లానే కాదండి, ఏ విల్లాస్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఓపెన్ ప్లాట్స్ కోసం కానివ్వండి, దేనికోసమైనా కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్ వెళ్తే ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుందండి. సో దీని ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 4.60 CR అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ నెగోషియేషన్ అయితే ఉండదండి. ఎందుకంటే ఈక్వల్ టు తెల్లాపూర్తో పోల్చుకుంటే మనకి సెంటర్ పాయింట్ ఓఆర్ఆర్ కాబట్టి ఇది బెస్ట్ అనమాట. మీకు చూడొచ్చు అది ఓఆర్ఆర్ అండి, ఓఆర్ఆర్ నానుకొని ఉంటుంది. సో కంప్లీట్గా విల్లా డీటెయిల్స్ అన్నీ అందే అనుకుంటున్నానండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.